హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఇబ్బంది అవుతుందని అమెజాన్‌లో నేను 899కి మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఇందులో ఏమేం ప్రొడక్ట్స్ వచ్చాయి అనేది. అలాగే మీకు రివ్యూ కూడా చెప్తాను. వాటిని ఎలా వాడాలి ఏంటి అనేది. అలాగే మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో చూశాక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మైక్ అయితే తీసుకోండి. చాలా తక్కువ బడ్జెట్‌లో 899కే ప్రోడక్ట్ అయితే చాలా బాగా ఉంది. బిగినర్స్‌కు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక రిసీవరు మరియు 2 మైక్‌లు అయితే రావడం జరిగింది. ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడేవాళ్ళు రిసీవర్‌ని ఫోన్‌కి కనెక్ట్ చేయడానికి ఫోన్‌లో అయితే ఓటీజీ ఆన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే మైక్‌కు ఛార్జింగ్ పెట్టడానికి వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కేబుల్ మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా మన మొబైల్ ఛార్జింగ్ పెట్టే కేబుల్‌తో ఛార్జింగ్ పెడితే మైక్‌లో ఉండే బ్యాటరీస్ అనేది అయితే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే సపోర్ట్ 1-2 అనైతే చెప్తున్నారు. అంటే ఒకే రిసీవర్‌తో 2 మైక్‌లు ఒకేసారి మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీని ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. 20 మీటర్స్ రేంజ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫోన్ నుంచి మనం 20 మీటర్స్ దూరం వెళ్ళినా కూడా ఆడియోనైతే ఇది రికార్డ్ చేయడం జరుగుతుంది. లోపల ప్రొడక్ట్స్ ఏమొచ్చాయో కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు ముందుగా రిసీవర్ అయితే రావడం జరిగింది. రిసీవర్తో పాటుగా ఈ రిసీవర్కి వచ్చేసి మనకు ఐఫోన్కి పెట్టే పిన్ అయితే ఉంది. దీన్ని మామూలుగా మనం ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి వీళ్ళుగా ఒక కనెక్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని ఇలా కనెక్ట్ చేసేసుకొని ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి మైక్ ఉన్నాయండి. 2 మైకులు ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే 2 మైకులు అయితే ఇవ్వడం జరిగింది. 2 మైకులతో పాటుగా యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. దీంతో పాటు ఒకటి కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఇందాక చెప్పాం కదా, వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క కేబుల్తో మాత్రమే వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. మన మొబైల్ ఛార్జర్తో పెడితే బ్యాటరీస్ డ్యామేజ్ ఇందులో ఉండేటువంటి బ్యాటరీస్ అయితే డ్యామేజ్ అవ్వడం జరుగుతుందంట. వీళ్ళు చెప్పినట్టుగానే అయితే ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే లింక్ చేయడం జరిగింది. కానీ మనకి ఇక్కడ ఇండికేషన్ ఏం రావట్లేదు కనెక్ట్ అయినట్టుగా. చూద్దాం, వీళ్ళు చెప్పారు కదా ఓటీజీ ఆన్ చేయమని. ఓటీజీ ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఓటీజీ అయితే ఆన్ చేశాను. ఓటీజీ ఆన్ చేసి ఇప్పుడు లైట్ అయితే బ్లింక్ అవ్వడం, గ్రీన్ లైట్ అయితే బ్లింక్ అవ్వడం మీరు చూస్తున్నారు. ఇలా బ్లింక్ అవుతుందంటే ఇది ఇంకా కనెక్ట్ కాలేదు. ఆన్ అయింది బట్ కనెక్ట్ కాలేదు అని అర్థం. ఇప్పుడు కనెక్ట్ చేద్దాం, పేర్ చేద్దాం వీటిని. ఇక్కడ మనకు వీళ్ళైతే 2 మైకులు అయితే ప్రొవైడ్ చేశారు. 2 సేమ్ ఒకేసారి వాడుకోవచ్చు, లేదంటే మనం విడివిడిగా కూడా వాడుకోవచ్చు. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనం ఒక దాంట్లో ఛార్జింగ్ అయిపోయినా ఎమర్జెన్సీలో ఇంకోటి వాడుకోవడానికి వీలు ఉంటుంది. లేదు మనం రెండిట్లో ఇంకా సౌండ్ క్లారిటీ, సౌండ్ ఎక్కువ రావాలనుకుంటే మనం 2 కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది నెట్ ఇచ్చారు. విండ్ ప్రూఫ్ నెట్ అంట. అంటే మనం బైక్ పైన వెళ్తున్నా కూడా ఏదైనా పక్కన గాలి వస్తున్నా కూడా దాని నుంచి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సి టైప్ పోర్ట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మన కాలర్కి పెట్టుకోవడానికి పిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి పవర్ బటన్ అండి. మన పవర్ బటన్ అనేది 2 సెకండ్స్ హోల్డ్ చేసి పెడితే ఆన్ అవుతుంది. 2 సెకండ్స్ హోల్డ్ చేస్తే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఇండికేటర్ అండి. మనకు ఇది మైక్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది చూసుకోవడానికి. లైట్ వెలగట్లేదంటే ఇప్పుడు ఆఫ్లో ఉంది కాబట్టి లైట్ వెలగట్లేదు. మనం ఆన్ చేసి చూద్దాం దీన్ని అయితే. పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టగానే లైట్ అయితే మనకు ఆన్ అవ్వడం చూస్తున్నారు. అంటే లైట్ ఆన్ రెడ్ గ్రీన్ చేంజ్ అవుతుంది. అంటే దీని అర్థం మనకు మైక్ ఆన్ అయింది బట్ ఇంకా కనెక్ట్ కాలేదని అర్థం. ఇప్పుడు మైక్ కనెక్ట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, దీంట్లో అయితే ఆఫ్ చేసి పెట్టాను. రిసీవర్లో మనకు వీళ్ళు ఓటీజీ అని చెప్పారు కదా, ఓటీజీ ఆన్ చేయగానే ఇది ఆన్ అయింది. మనకు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా పేర్ అయిపోయినాయి. 2 ఆటోమేటిక్గా పేర్ అయింది. మనం చేసేది ఏం లేదు. 2 లైట్లు కాన్స్టెంట్గా గ్రీన్లో బ్లింక్ అవుతుంది. అంటే ఇప్పుడు 2 కనెక్ట్ అయినాయని అర్థం. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రాన్స్మిటర్ ఏదైతే ఉందో దీనికి మనం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది మనకు ఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు ఫోన్ యొక్క ఛార్జింగ్తోనే దీన్ని వర్క్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో ఇంకొక అద్భుతమైన ఫెసిలిటీ ఏమి ఇచ్చారంటే, మనం ఈ ట్రాన్స్మిటర్ ఏదైతుందో దీని ద్వారా మనం ఫోన్ కూడా డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం మైక్ వాడుతున్నప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు కాకపోతే ఇది సి టైప్ పిన్ ఇవ్వలేదు. ఓన్లీ ఐఫోన్కి మాత్రమే ఈ ఫెసిలిటీ ఇచ్చారు. ఐఫోన్ కేబుల్ ద్వారా ఈ యొక్క ఐఫోన్ కేబుల్ ద్వారా ఈ యొక్క పోర్ట్కు కనెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా మొబైల్కి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ ఆడియో చూసుకుంటే నేనైతే మైక్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. వీళ్ళైతే ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఉందన్నారు. నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది మీరే చూసి చెప్పాలి. నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఇక్కడైతే మనం క్లియర్ గా చూసుకోవచ్చు. వెహికల్స్ క్రాస్ చేస్తున్నప్పుడు సౌండ్ ఎలా వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వెహికల్స్ క్రాస్ చేస్తున్నప్పుడు వెహికల్స్ సౌండ్ వస్తుందా లేదా, లేదంటే క్లియర్ గా ఉందా అని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నాను. మీరు చూసుకోవచ్చు మైక్ లేకుండా మాట్లాడితే ఎంత డిస్టర్బెన్స్ వస్తుందా ఏంటి, ఇంకా ఆడియో క్లారిటీ ఎలా ఉంది అని కూడా. ఇప్పుడు ఇదైతే నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నా. ఇప్పుడు డిస్టర్బెన్స్ ఎలా ఉందో చూడండి ఒకసారి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అసిలెక్స్ వైర్లెస్ మైక్రోఫోన్ అని. ఒరిజినల్గా ఇది మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్. కానీ మాకు డెలివరీ అయ్యేసరికి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో వైర్లెస్ లావలైర్ మైక్రోఫోన్ అని ఇదైతే డెలివరీ అవ్వడం జరిగింది. వెంటనే మేము దీన్ని రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాం. కాకపోతే మేము ఒక విషయం ఏం అబ్జర్వ్ చేసామంటే, మేము ఆర్డర్ పెట్టిన దాంట్లో ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్కు కనెక్ట్ చేసుకునే కంపాటబిలిటీ మాత్రమే ఉంది. మాకు డెలివరీ వచ్చిన దాంట్లో ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ 2 ఫోన్లకు కనెక్ట్ చేసుకునే కంపాటబిలిటీ ఉంది. దీనివల్ల మేమైతే రిటర్న్ పెట్టలేదు.